లుక్ మా చెక్ చెక్ మా కదలిక హార్ట్ బీట్ లో రేజ్లే లుక్ మా చెక్ చెక్ మా కదలిక హార్ట్ బీట్ లో రేజ్లే తగుమా సరదగుమా జనమిక గూస్ బంప్స్ తో ఊగెనే తన స్టైల్ కలా జనరేషన్ రజినేషన్ అయినదే తన చూపు కలా యువనేషనే విజిలేసి ఆడెనే చడుకోగా రాయాల్లో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా రచ్చడుకోగా రాయాల్లో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా టచ్ చేయకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చాయి బేగా గట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముగా మారే స్లీవ్ మడత పెట్టి కాలరగా రేసుకొస్తూ చూలు విదిలిస్తే జుమ్ము జుమ్మారే మరణం ఆసు మరణం డఫు తరుణం అతడి పేరే మనకు శరణం ఆసు మరణం డఫు తరుణం స్టెప్పులేసే కిరణం రచ్చడుకోగా రాయాలో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలా శిఖరం నువ్వే నిప్పులు కట్టే ఖడ్గం నీదే కసిరెక్కల గుర్రం పైన కదిలొచ్చే భూకంపం నువ్వే నిన్నావే వాడెవనైనా చెయ్యే వేస్తే శవమై పోడా లంఘించే సింగము నువ్వే సంగర భీకరుడా భూతల్లిపై కొట్టై భూతల్లిపై కొట్టై తెలుగోడి మడి చూపెట్టై తెల్లోడి జంతురుతోనే బదులు పట్టై భూతల్లిపై కొట్టై తలొంచని తుఫాన్ని జనానికై జనించిన నేస్తాన్ని విధినే గెలవడ ఈ సూలి శస్సునే భరించడు కావాలి
మనసుడి కింద ఉక్కులాడిలు అంతా నేడు సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు మాటలు వాడడు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు జనమే నేను నేనే జనమంటాడు రక్తం రంగే రక్షా గుణమంటాడు ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు He's a legend 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 మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23 కిన్నెర కాంప్లెక్స్ బస్టాండ్ ఎదురు రోడ్ గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి at 9063034550. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 9634. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడ్లవల్లేరు మండలం సరి కాలువపొడి గ్రామంలో పర్యటించి ధాన్యం కొనుగోలు అంశంపై రైతులతో ముఖాముఖి నిర్వహించిన ఎమ్మెల్యే రాము. ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు రైతులకు సహకరించాలని సూచించిన ఎమ్మెల్యే రాము. మాజీ మున్సిపల్ చైర్మన్
ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి. నేడు ఆయన స్వగృహం వద్ద అభిమానులు, పట్టణపుర ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పుట్టినరోజు వేడుకలు. సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో సత్తా చాటిన త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. విద్యతో పాటు విజ్ఞానం అందజేయటమే లక్ష్యంగా తమ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపిన నిమ్మగడ్డ శివశంకర్. గుడివాడ పట్టణం రాజేంద్ర నగర్లోని ఆయన స్వగృహంలో జరుగుతున్న మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవతి శ్రీనివాసరావు పుట్టినరోజు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ యలవతికి ఎమ్మెల్యే రాము శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నేతలతో కలిసి కేక్ కట్ చేసిన యలవతి నేతలకు తినిపించారు. అనంతరం గజమాలతో ఎమ్మెల్యే రాము, యలవతి శ్రీనివాసరావులను కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. అందరివాడు యలవతి భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. మున్సిపల్ చైర్మన్ గా ఆయన చేసిన అభివృద్ధి గుడివాడ పట్టణ వీధిలో నేటికి కళ్లకు కనిపిస్తుందని అన్నారు. పురపాలక సంఘంలో అపార అనుభవం ఉన్న యలవతి శ్రీనివాసరావు సూచనలు, సలహాలతో పట్టణ అభివృద్ధిలో ముందుకు సాగుతానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, సీనియర్ టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, జనసేన పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, టీడీపీ నాయకులు నిమ్మగడ్డ సత్యసాయి, శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థాన కమిటీ చైర్మన్ సాయిన రాజేష్, వేమూరి త్రినాథ్, మాజీ కౌన్సిలర్లు సొంటి రామకృష్ణ, వసంతవాడ దుర్గారావు, పొట్లూరి కృష్ణారావు, వడ్డాది నాగరాజు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. బయటికి వెళ్దామా? అబ్బాయి ఉన్నాడు ఎవరు? గోదావరి జిల్లాలో అది వద్దన్నా, అది తీసే రాయసన్న పక్కన రాయసన్న. ఒకసారి దండ తీయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక్కోటి ఇద్దరు పట్టండి. అలా కొద్దిగా వెనక ఈరోజు 36వ బర్త్డే జరుపుకుంటున్నా. 36వ బర్త్డే జరుపుకుంటున్నా. మాజీ మున్సిపల్ చైర్మన్ మన అందరికీ తెలిసిన వ్యక్తి అంటే యలవతి శ్రీనివాస్ గారు అంటే మామూలుగా ఎవ్రీబడి నోస్. ఇక్కడ గుడివాడలో తెలియని వాళ్ళు అంటూ లేరు. ఆయన చెప్పేది కూడా చూసిన ఆయన హాల్లో జరిగిన అత్యంత గొప్ప అభివృద్ధి మనకి ఇంకా ఎన్ని రోజులు కూడా కనపడుతూ ఉంటుంది గుడివాడలో. సో అలాంటి వ్యక్తి జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది గుడివాడలో అందరికీ. కనుక ఆయన మరిన్ని ఆరోగ్యకరమైన గొప్ప బర్త్డేలు జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అది అంతేకాకుండా ఇప్పుడు మామూలుగా గుడివాడ మున్సిపాలిటీ మీద మంచి నాలెడ్జ్ తోటి నన్ను కూడా గైడ్ చేసుకుంటా అనేక రకాలుగా సూచనలు ఇస్తూ మమ్మల్ని కూడా గుడివాడ భవిష్యత్తులో గుడివాడ అద్భుతమైన నగరం కింద అయ్యే ప్రణాళికల్లో ఆయన కూడా తోడుంటా ఉన్నారు. మా అందరికి కూడా ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు. ముందుగా
ఆయన ఇంటి ముందు రోడ్డుకి మొత్తం ఎండ్ టు ఎండ్ కూడా వేపిస్తానికి ఆయన ముందుకు వచ్చి చేపిస్తున్నా అన్నాడు. ఇంకా కదలట్లేదు, మరి అదొకటే స్లోగా ఉంది. దాన్ని కూడా స్పీడప్ చేయమని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అంటే మోడల్ రోడ్ కింద వేసి చూపించండి మీ ఇంటి ముందు, మిగతా వాళ్ళని అందరూ ఫాలో అవుతుంటారు. ఎండ్ టు ఎండ్ రోడ్డు ఉంటే మనకి అసలు గుడివాడలో చాలా అద్భుతమైన ఇవి ఉంటూ ఉంటాయి. సో ఇలాగే కాకుండా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు, ఎక్కడ రోడ్స్ ఉన్నాయి, ఎక్కడ ఇవి ఉన్నాయి. అంటే కొన్ని క్లిష్టమైన విషయాల్లో మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనే దాంట్లో కూడా అనేక మంచి సలహాలు ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడుపుతున్నందుకు ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అండ్ వన్స్ మోర్ అండి, ఎలవర్తి గారు, మీకు మీ పేరు ఎవరికి తెలియదు, ఎలవర్తి మాత్రమే. ఎలవర్తిగా ప్రాంతమే మొత్తం రాష్ట్రం మొత్తం తెలిసిన వ్యక్తిగా మీకు మరొకసారి హ్యాపీ బర్త్డే అండి. 36 ఎప్పుడు 36లో ఉంటా. ఇలాగే మీరు మరిన్ని బర్త్డేలు 36వ బర్త్డేలు జరుపుకోవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. 3 ఏళ్ళకు ఒకటి కలుపుతాంలే. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడలో మాకెంతో ఇష్టలు, ఆప్తులు, మమ్మల్ని అందరినీ, ముఖ్యంగా మా జనసేన పార్టీని ఎప్పుడు సాదరంగా స్వాగతించే మా అన్నగారు ఎలవర్తి శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాం. ఆయనకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండి మాలాంటి ఏదైతే రాజకీయాల్లో ఎంతో ఉత్సాహంగా వచ్చిన మా అందరికీ ఆయన యొక్క ఆదర్శాలు, ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆయనకి ఆయన కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా మంచి జరగాలని చెప్పి, అలాగే గుడివాడ నియోజకవర్గ ప్రజలకి ఆయన ఎంతగానో మున్సిపల్ చైర్మన్గా ఎన్నో సేవలు చేశారు. అలాగే ఆయన రాజకీయ అనుభవంతో గుడివాడ నియోజకవర్గ అభివృద్ధిలో మా అందరికీ తోడ్పడుతూ ఆయన యొక్క ఆశీస్సులు మా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు విషెస్ చెప్పేదానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు రాము గారు, అట్లాగే నా మిత్రులు, శ్రేయోభిలాషులు, సోదరులు, సోదరిమణులు అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గుడివాడ ఈ పుట్టినరోజుకి ఖచ్చితంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. గుడివాడ రాజధానికి ఎంత సమీపంలో ఉందో, రాబోయే కాలంలో గుడివాడకి రాజధాని తర్వాత ఉండేటటువంటి సెకండ్ ప్లేస్ ఇటు విజయవాడ, గుంటూరు తర్వాత ఈ చుట్టుపక్కల ఏ సిటీ కూడా దరిదాపులో లేని విధంగా గుడివాడ అభివృద్ధి చెందుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యంగా చాలామందికి తెలియంది ఏంటంటే, వెనుగండ్ల రాము గారు పనిచేస్తూ ఉన్నారు, ఇంకా ఏం పెద్దగా కనపడతలేదు అనుకుంటా ఉన్నారు. ఆయన ఎట్లా పనిచేస్తున్నాడో, ఆయన పనితీరేంటో నాకు పూర్తిగా దగ్గరగా నాకు తెలుసు. ఖచ్చితంగా ఆయనకి 5 సంవత్సరాల టెన్యూర్ ఉంది. 5 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి తప్పనిసరిగా గుడివాడ ఫేస్ లిఫ్ట్ రూపురేఖలు తప్పనిసరిగా మారతాయని చెప్పి నేను తెలుగుదేశంలో మరి సీనియర్ నాయకుడిగా నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా అభివృద్ధి జరుగు తీరద్ది. కాకపోతే కొన్ని గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కానీ, ఇబ్బందుల వల్ల కానీ ఇప్పటికిప్పుడే కనపడిపోవచ్చు, కానీ మన టెన్యూర్ పూర్తి అయ్యేటప్పటికి తప్పనిసరిగా సరిపోతుంది. రెండోది ఏంటంటే, గతానికి ఇప్పటికి తేడా, శాసనసభ్యుడికి దగ్గరికి ఎవరైనా వెళ్ళచ్చు, ఎవరైనా ఫ్రీగా వెళ్ళి మాట్లాడచ్చు, ఎవరు ఎప్పుడు ఏ టైంలో అయినా వెళ్ళచ్చు. అంతేగాని 4-3 దాటుకుని ముందున్న వాళ్ళని వెనకున్న గ్రహాలన్నింటినీ దాచుకుని ఎక్కడో ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరం లేదు. తప్పనిసరిగా అటువంటి వ్యక్తి వచ్చాడు. ఆయనతో పాటు కలిసి మేమందరం కూడా ఒకే మాట మీద పనిచేస్తూ ఉన్నాం. కూటమి నాయకులు, అట్లాగే మా సోదరుడు శ్రీకాంత్ కానీ, అట్లాగే బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి, ఇప్పుడు ఆయన ఏదో ఎమ్మెల్యే గారు మేమందరం ఆయనతో ఉన్నామని కాకుండా ఆయన కూడా ఇప్పుడు మమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మేమందరం కలిసి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో గుడివాడని గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా నా మిత్రులు, శ్రేయోభిలాషులు అనేక మంది నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పిల్లల్లో విజ్ఞానం నింపేందుకు నిర్వహించే పోటీలలో భాగంగా డ్యూటీ ఇస్ గాడ్ అనే వ్యాసరచన పోటీలు నిర్వహించగా, ఆ పోటీలలో త్రివేణి స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి బహుమతులు గెలుపొందడంతో వారికి స్కూల్ కరస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ అభినందనలు తెలిపారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థులు ఎక్కడ ఎటువంటి పోటీతత్వపు కార్యక్రమాలు జరిగినా మంచి ప్రతిభ కనబర్చేలాగా తీర్చిదిద్దడంతో కాంపిటీషన్ కు వెళ్లిన ప్రతి చోట బహుమతులు గెలుపొందడం జరుగుతుందని ఆయన తెలిపారు. విద్య విజ్ఞానం అందించేలా తమ పాఠశాల అధ్యాపకులు ఉత్తమ బోధనలు నేర్పడంతో విద్యార్థులు ఈ ఘనత సాధించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సత్యసాయి సేవా సమితి వారు గుడివాడలో ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ద్వారా గుడివాడలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి వీళ్ళల్లో ఒక భక్తి తత్పరతను నేర్పించడం, అది కాకుండా వాళ్ళల్లో ఒక మంచి నడవడికని, మంచి ఒబీడియన్స్ని, మంచి లక్షణాలని నేర్పేటువంటి దిశగా సత్యసాయి సేవా సమితి ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే డ్యూటీ ఈజ్ గాడ్, మనం చేసే పనే మన దేవుడు అనేటువంటి ఒక చక్కటి దీని మీద కంటెంట్ మీద వాళ్ళకి వ్యాసరచన పోటీలు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో స్నేహజ, అనన్య, స్నేహ, దేవి మొత్తం నలుగురు, దివ్యాకి కూడా నలుగురికి కూడా ప్రైజులు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారు ఇలాగే. వాళ్ళది ధ్యాన కేంద్రం ఒకటి అక్కడ 31 రోడ్లో ఒకటి మంచి ఇది ఉంది. వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే వాళ్ళ మొత్తం అందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దడం ఎలా అనేటువంటి దీని మీదుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. సత్యసాయి పుట్టపర్తి సత్యసాయి బాబా వాళ్ళు సేవ దీంట్లో ఉంటారు. దాంట్లో భాగంగానే అన్ని స్కూల్స్లోనూ కూడా ఒక మంచి వాతావరణాన్ని, అంటే కొన్ని సందర్భాల్లో వెజిటేరియనే తినాలి, పిల్లలందరూ మంచి నడవడికతో ఉండాలి, మంచి బుద్ధులు నేర్చుకో, అన్ని కెరీర్ గైడెన్స్తో సహా వాళ్ళన్నీ కూడా చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొన్న మొత్తం గుడివాడలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి కండక్ట్ చేస్తే మా పిల్లల నలుగురికి కూడా మంచి ప్రైజులు రావడం జరిగింది. వీళ్ళందరినీ అభినందిస్తూ వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్లవెల్లేరు మండలం సరి కాలువపొడి గ్రామంలో శాసనసభ్యులు వెనగళ్ల రాము నేడు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను ఆయన నేరుగా అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆర్బీకే కేంద్రం వద్ద రైతులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రాము రైతులతో ముఖాముఖి మాట్లాడి ప్రభుత్వం నుండి ధాన్యం ఏ విధంగా కొనుగోలు చేస్తుంది అన్న వివరాలను రైతులకు వివరించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను రైతులు ఎవరూ నమ్మవలసిన అవసరం లేదని, సకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వివరించారు. రైతులకు కావాల్సిన ట్రాన్స్పోర్ట్ మరియు గన్ని బ్యాగ్స్ కొంత కొరత లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది. ధాన్యం అమ్మే విషయంలో తేమ శాతం వల్ల కలిగే సమస్యను ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్ళగా ఎంఆర్ఓ మరియు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే రాము వారికి ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ మరియు మండల ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు. వచ్చినా కానీ బాగానే ఉంటుంది. పొట్టేసి పెట్టినా సరే ఏం రావాలి. ఎగిరిపోతున్నాం, ఒడ్డు కూడా నీటికి పోతుంది. వాళ్ళు మనసులో పోసేసి ఇవన్నీ మొత్తం కింద చూసేసి మిల్లిగడ కలగానే నలుకొచ్చేసి ఏం చెప్తారంటే తెచ్చి 2 రోజులు కుట్టమే పోతున్నారు. ఇవన్నీ ఉంటాయి పుల్ల ఈ మానగా ఉండి ఆయి వచ్చేస్తారు. ఆరబోసుకుని 2 రోజులు బాగానే ఉంటాయి. మళ్ళీ నింపేస్తారా రావాలంటే మాకు మీరు సహకరిస్తేనే అందరికీ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, కానీ టోటల్గా వస్తే ఎంత వచ్చిందంటే ఏమంటారండి. ఇప్పుడు డబ్బులు కరెక్ట్గా పడిపోతున్నాయి, టైంకి పడిపోతున్నాయి. ఎప్పుడూ లేదు చరిత్రలో. మొట్టమొదటిసారిగానే పడుతుంది కదా ఇంత రేటు. ఇంత వెంటనే టకా అని 3 నెలలు 4 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం పడుతుంది. అదే రోజు పడిపోతున్నాయి. మహా అయితే కానీ మర్నాడు పడుతున్నాయి. సో ఎంత స్పీడ్గా జరిగే ప్రాసెస్ మీ దగ్గర ఒకటే ఆగదు కదా, మిగతా అన్ని చోట్ల ఉంటుందిగా. మిగతా అక్కడ కంప్లీట్ లేదు. సర్వర్ ప్రాబ్లం అయితే అన్ని చోట్ల ఉంటుంది. అంగుళూరు చంద్రాలే కాదు, మరి మిగతా అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ 2 కాదు, మిగతా అన్ని కూడా ఉన్నాయి. ఓకే, అది తీసుకుని దాన్ని కంప్లైంట్ రైజ్ చేసి పెట్టండి. అక్కడ నాకు కూడా పెట్టండి, తీసేస్తాను.
పంపితే 110 రెట్లు పెంచు, రోజుకు ఒక 100 మెట్రిక్ టన్స్ మన ఇప్పుడు 100 ఎకరాలకు వచ్చాయంటే 3 కావాల్సి వస్తుంది. మరి ఏం చేయాలి? 7 ఎకరాలు జనరల్గా చెప్తున్నారు ఎక్కడ సమస్యలు పద్ధతి తీసుకోవాలి. మీరు కూడా ఏంటంటే వాస్తవంగా కావాల్సింది ఎవరైనా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లుక్ మా చెక్ చెక్ మా కదలిక హార్ట్ బీట్ లో రేజ్లే లుక్ మా చెక్ చెక్ మా కదలిక హార్ట్ బీట్ లో రేజ్లే తగుమా సరదగుమా జనమిక గూస్ బంప్స్ తో ఊగనే తన స్టైలు కలా జనరేషనే రజినేషన్ అయినదే తన చూపు కలా యువనేషనే విజిలేసి ఆడనే సూపర్ స్టార్ రా అండర్ ఎంట్రీ చూడరా హ్యాట్రిక్ స్టైల్ రా మనవాడురా మునగాడురా సూపర్ స్టార్ రా వన్ అండ్ ఓన్లీ యార్ రా బ్యాడీ కళ్ళ డాడ్ రా తన వారికి రచ్చాడుకోగా రాయాల్లో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా రచ్చాడుకోగా రాయాల్లో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా టచ్ చేయకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా గట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముతమారే స్లీవ్ మడత పెట్టి కాలరగా రేసుకొస్తూ చూలు విదిలిస్తే జుమ్ము జుమ్మారే మరణం ఆసు మరణం డఫు తరుణం అతడి పేరే మనకు శరణం ఆసు మరణం డఫు తరుణం స్టెప్పులేసే కిరణం రచ్చాడుకోగా రాయాలో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలా శిఖరం నువ్వే ఇప్పుడు కట్టే ఖడ్గం నీదే కసిరెక్కల గుర్రం పైన కదిలొచ్చే భూకంపం నువ్వే నిన్నావే వాడెవనైనా చెయ్యే వేస్తే శవమైపోడా లంఘించే సింగము నువ్వే సంకరమే కరుడా భూతల్లిపై బొట్టై భూతల్లిపై బొట్టై తెలుగోడి మడి చూపెట్టే తెల్లోడి జంతురుతోనే నీ కత్తికి బదులు పట్టై భూతల్లిపై బొట్టై నిప్పురా తాకరా చూద్దాం తాకితే మసే కదా వస్తాం దురాత్ముల దురాగతం నిత్యం పెరిగితే విరగడం నాట్యం జగానికే తలొంచని తుఫాన్ని జనానికై జనించిన నేస్తాన్ని విధినే గెలవడ ఈ సూలి శస్సునే భరించడు కావాలి
కరుణలు బలి అల తలిక వెలి మనసుడి కింద ఉక్కులాడిలు అంతా నేడు సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు మాటలు వాడడు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు జనమే నేను నేనే జనమంటాడు రక్తం రంగే రక్షాగుణమంటాడు ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు He's a legend, he's a legend, he's a legend, he's a legend, he's a legend. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23 కిన్నెర కాంప్లెక్స్ బస్టాండ్ ఎదురు రోడ్ గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి at 9063034550. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. వార్తలోకి తిరిగి స్వాగతం. మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు పుట్టినరోజు కార్యక్రమాలు రాజేంద్ర నగర్ లోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి. వేరే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ డావి వెంకటేశ్వరరావు, రాజకీయ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పూలమాలలు, సాలువాలు, జ్ఞాపికలతో ఎలవతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గజమాలతో పలువురు అభిమానులు ఆయనను సత్కరించారు. గుడివాడ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సాధించుకున్న ఎలవతి రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు పేర్కొన్నారు. మంచివాడు ఎలవతి భగవంతుని ఆశీస్సులతో ప్రజలకు మంచి చేయటంలో మరింత ముందుకు సాగాలని రావి వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. ఈ పుట్టినరోజు వేడుకలలో సీనియర్ టీడీపీ నాయకులు డాక్టర్ గోజి సత్యనారాయణ, గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, పట్టణ ప్రముఖులు బగవరపు తిరుపతయ్య, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్సుమిల్లి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు వసంతవాడ దుర్గారావు, మూడెడ్ల రామారావు, పండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు గోకరకొండ బలరాం, గుడివాడ వేలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంట ఆనంద్ మరియు సంఘ పెద్దలు, యాదవ సంఘ పెద్దలు, లోయ వరాలు, వడ్డాది నాగరాజు మరియు పలువురు పట్టణ పొర ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు పాల్గొని ఎలవతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నూరేళ్ళు ప్రజాసేవలోనే ఉన్నాను. ప్రజాసేవలోనే దేంట్లో హ్యాపీ బర్త్డే.
స్పూన్ పట్టి ప్లాస్టిక్ స్పూన్ తీసుకో, కొన్ని స్పూన్ పెట్టాలి ప్లాస్టిక్. అన్న కొద్దిగా యంత్రాన్ని అలా అయిపోయాయి చూడండి. ఓకే. ఎల్వెస్ శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిండు నూరేళ్లు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ జీవితకాలం మీరందరూ కూడా ప్రజాసేవలో ఉండి పేద ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. విష్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నా మిత్రుడు, సహచరుడు, నా శ్రేయోభిలాషి, మా చిన్ననాటి స్నేహం నుంచి అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటూ ప్రజాసేవలోనే ఈయన తరించాలని, అలాగే పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి కీర్తి ప్రతిష్టలు వాళ్ళ తండ్రి పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఈ జన్మదినం ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో చేసుకొని సేవలను తరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాకు అత్యంత ఆప్తులు, మా శ్రేయోభిలాషి, మా ఆత్మ బంధువు, నమ్మిన వ్యక్తుల్ని ఏమైనా చేయగల సమర్థవంతమైన మా ప్రజా చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుకి మా అందరి తరపున కూడా ముందు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇటువంటి నాయకుడు గుడివాడ పట్టణానికే కాకుండా ప్రజలకు కూడా అవసరమైన నాయకుడు. ఎందుకు చెప్తానంటే ఇది ఈ మాట గుండెల మీద చేసుకుని చెప్పొచ్చు. 2014 నుంచి 19 వరకు కూడా గుడివాడ పట్టణాన్ని అప్రతిహతంగా పరిగెత్తించి ఏ పని ఉన్నా సరే ఇది లేదు నేను చేయనని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండి అందరూ కూడా గుడివాడ పట్టణాన్ని కూడా సుందరవనదనంగా తయారు చేసిన అత్యంత ప్రతిభాశీలి, అత్యంత రాజకీయ దురంధరుడు, స్నేహశీలి, ప్రజల మనసుల్లో గెలుచుకున్న నాయకుడు యలవర్తి శ్రీనివాసరావు. యలవర్తి శ్రీనివాసరావు గురించి చెప్పవసరంలా, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇటువంటి నాయకుడు మళ్ళీ ఎప్పుడు వస్తారో, మనకి ఇటువంటి నాయకుడు కావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆ రోజులు త్వరలోనే వస్తాయని చెప్పి నేను ఆశిస్తూ మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, వారికి వారి కుటుంబ సభ్యులు కూడా చల్లగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మా తమ్ముడు యలవర్తి శ్రీనివాసరావు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన గృహయందు మేము అందరం జనసేన పార్టీ నాయకులు అందరం కలవడం జరుగుతుంది. ఆయన ఒక వ్యక్తి కాదు, కింద స్థాయి నుంచి సిటీలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి అట్లాగే అంచెలంచెలుగా రాజకీయంగా చైర్మన్ పదవి అధిరోహించి మరి ఎన్నో పదవులు అలంకరిస్తూ గుడివాడని ఎన్నో రోడ్లు, అంతకుముందు మట్టి రోడ్లుగా ఉన్న రోడ్లన్నింటినీ సీసీ రోడ్లుగా తీర్చిదిద్దిన నాయకులు చైర్మన్ ఎవరన్నారంటే మా తమ్ముడు యలవర్తి శ్రీనివాసరావు గారిని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అట్లాగే ఆయన రాజకీయంగా ఆర్థికంగా ఇంకా ముందు ముందు పెరిగి రాజకీయ పదవులు కూడా ఉన్నత స్థానానికి ఎదగాలని, మా జనసేన పార్టీకి ఆయన అండదండలు ఉండాలని కోరుకుంటున్నాం. జై జనసేన. గుడివాడ నియోజకవర్గం ఎక్స్ మున్సిపల్ చైర్మన్, అలాగే స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి మా అన్నగారు యలవర్తి శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు ఈ రోజున వారి నివాసం వద్ద మా జన సైనికుల ఆధ్వర్యంలో నిర్వహించబడింది. మరి ఈ రోజున యలవర్తి శ్రీనివాసరావు గారు రాజకీయంగా మరిన్ని శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మా గుడివాడ నియోజకవర్గ జన సైనికులందరి తరపున, వీర మహిళల తరపున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మరి గుడివాడ పట్టణ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ గారు యలవర్తి శ్రీనివాసరావు గారు పుట్టినరోజు, మళ్ళీ మాజీ గుడివాడ మున్సిపల్ చైర్మన్ గారు, అట్లాగే ఇవాళ గుడివాడ ఆయన హయాంలో కొన్ని 100 కోట్ల రూపాయలు తెచ్చి గుడివాడ అభివృద్ధి చెందిందంటే
ఆయన పుణ్యమే. ఆయన గుడివాడకు చేసిన సేవలు మరోలేనివి. ఇవాళ ప్రతి రోడ్డు గుడివాడలో 80% మరి గుడివాడ అభివృద్ధి చెందిందంటే కేవలం అది యలవర్తి శ్రీనివాసరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధే. దాని తర్వాత అభివృద్ధి అనేది మరి ఈ 5 ఏళ్ళు ఏం జరగలేదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆయన హయాంలోనే వాటర్ లైన్లు కానీ రోడ్లు కానీ ప్రతిదీ వాళ్ళ సచివాలయాలు ఉన్నాయంటే కేవలం ఆయన పుణ్యమే. ప్రతి వార్డులో మరి ఈ కళ్యాణ మండపాలు కానీ ఏమైనా కమ్యూనిటీ హాళ్ళు కావాలని అప్పుడు ఆయన ముందు చర్యతో గుడివాడలో ప్రతి వార్డులో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించారు. ఇవాళ అది సచివాలయాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రతిదీ గుడివాడలో ఆయన ఉన్నప్పుడే అభివృద్ధి మాత్రం ఆయన ఉన్నప్పుడు జరిగిందని కోరుకుంటున్నా. ఇటువంటి నాయకుడు మళ్ళీ రావాలని మా అందరి ఆకాంక్ష, కోరిక. అందరికీ నమస్కారం. ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ యలవర్తి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియచేయడానికి మరి ఆయన మిత్రులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ ఆయన్ని కలుసుకోవడానికి తండాలుగా ఆయన మీద ఉన్న అభిమానంతో అది ఎలా ఉందంటే ఒక కాబోయే రాజకీయ నాయకుడు అనే ఒక ఉత్సాహంతో జనం అందరూ వచ్చి ఆయన కలుసుకోవడం జరుగుతుంది. ఆయన కూడా ప్రజలంటే చాలా మక్కువతో చాలా ఇదిగా అందరితో కూడా కలుపుకునిపోయి అందరినీ కలుపుకోవటం, అందరి మంచి చెడులు తెలుసుకోవటం, ఎవరికి అవసరం ఉన్నా చేయటం. అలాగే ఆయన ఒక ట్రస్ట్ ద్వారా యలవర్తి ట్రస్ట్ ద్వారా మరి పేద విద్యార్థులకు కానీ చదువుకున్న విద్యార్థులకు కానీ మెరిట్ విద్యార్థులకు కానీ చదువు చెప్పించడంలో సహాయం చేయడం అనే కార్యక్రమంలో ఆయన నిత్యకృత్యం ఆయన ఎప్పటి నుంచో ఆయన సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. మరి ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆయన చేయాలి. గుడివాడ కైకాల మండలంలో టిట్కో గృహాల లబ్ధిదారులకు హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రుణాలు నమోదు కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహించారు. గృహ రుణాలు మంజూరు కాక లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులు గ్రహించిన శాసనసభ్యులు రాము మున్సిపల్ అధికారులకు ఈజీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లోన్లు మంజూరు చేయాలని సూచించిన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మున్సిపల్ అధికారులు తెలియజేశారు. లబ్ధిదారుల కష్టాలు తెలుసుకుని సహకరించిన ఎమ్మెల్యే రాముకు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాచర్ల రామకృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు. ఏసీ గారు వచ్చారయ్యా, నేను చెప్పలేదు. పక్కన అటెండ్ మాట్లాడదే ఓకేనా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గుడివాడ పట్టణ మున్సిపల్ అధికారులు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే వెనిగెల రాము గారి సహకారంతో మరి ఈ టిట్కో కాలనీలో చాలామంది మరి 60 సంవత్సరాలు దాటిపోయినాక మరి లోన్ రాక అనేక బ్యాంకు ద్వారా చాలామంది ఇబ్బంది పడుతుంటే మరి మున్సిపల్ అధికారులు అలాగే వెనిగెల రాము గారి సహకారంతో మరి వీళ్ళందరికీ మరి ఏదో విధంగా బ్యాంకు ఈజీ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసి మరి వాళ్ళకి కూడా లోన్ కల్పించి మరి ఇల్లు ఇస్తాకి రెడీగా ఉన్న కూటమి ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వ అధికారులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే చాలామంది సతమతం అయిపోతున్నారు. ఈ టిట్కో ఇల్లు మరి పట్టాలు వచ్చినాయి, మరి ఏ విధంగా రుణాలు అందట్లేదని చెప్పి మరి ఎన్నాళ్ళ నుంచో మరి తిరుగుతూ ఉంటుంటే పాపం దేవుడి దయ వల్ల మరి మన కమిషనర్ గారు అలాగే మున్సిపల్ అధికారులు కానీ వెంటనే స్పందించి వీళ్ళందరికీ కూడా లోన్ ఏర్పాటు చేయడంతో మరి ప్రజలు మరి అందరూ ఇక్కడికి వచ్చి అందరూ మరి నోట్ చేసుకుని మరి వీళ్ళందరికీ చేసినందుకు మరి గుడివాడ పట్టణ ప్రజల తరపున మరి అందరి తరపున మరి మున్సిపల్ కమిషనర్ అధికారులు కూడా మీరు చేతులు పెట్టి నమస్కారం చేసుకుంటున్నాం. ఎందుకంటే పేదోడు సొంత ఇంటి కళ నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ, నమస్కారం. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు పుట్టినరోజును పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియం
టెనెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను స్టేడియం ఉపాధ్యక్షుడు యలవత్తి శ్రీనివాసరావు కట్ చేశారు. ఈ సందర్భంగా షాప్ యాజమాన్యాలు, అసోసియేషన్ సభ్యులు ఆయనకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సిబ్బంది మరియు ఎన్టీఆర్ స్టేడియం టెనెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కార్మికులు పోరాడి తెచ్చుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాయటం దారుణమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆసిపి రెడ్డి మండిపడ్డారు. గుడివాడ సిఐటియు కార్యాలయంలో ఆసిపి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో మంజువాణి ఓటుతో కేంద్ర ప్రభుత్వం 4 నల్ల చట్టాలు చేయడం జరిగిందని, కార్మికులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న 4 చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కార్మికులు స్వతంత్ర పోరాటం ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత పోరాడి అనేక కార్మిక చట్టాలు సాధించారు. ఆ కార్మిక చట్టాలు ఇలా పెట్టుబడిదారులకి అడ్డం ఉన్నాయనే పేరుతో కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 26 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చింది. లేబర్ కోడ్లు అంటే ఇలా ఈ లేబర్ కోడ్స్ యజమానులకి అనుకూలంగాను, కార్మిక హక్కులను కాలరాసే విధానాల్లో ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ కోడ్లు కూడా ఎప్పుడు తెచ్చారు అంటే బీజేపీ కరోనా టైంలో ప్రజలందరూ కరోనాకి భయపడిపోయి ఇళ్లలో ఉన్న సందర్భంలో పార్లమెంట్లో కూడా చర్చ పెట్టుకోకుండా మూజువాని ఓటుతో పార్లమెంటు, రాజ్యసభలో ఆమోదం పొంది 2020లో ఈ లేబర్ కోడ్లు తేవడం జరిగింది. ఈ లేబర్ కోడ్లు తెచ్చిన తర్వాత 2020లో వచ్చిన లేబర్ కోడ్లు 5 సంవత్సరాల తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ లేబర్ కోడ్లను నోటిఫై చేస్తూ జియో రిలీజ్ చేసింది. అంటే దీని అర్థం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లు ఎంత దుర్మార్గంగా ప్రజల మీద రుద్దుతుందనేది ఉదాహరణకు మనం చూస్తే మనకి అర్థమవుతుంది. ఒక పక్కన యజమానుల దగ్గర పనిచేస్తే భద్రత లేని పరిస్థితి, ఏదైనా ప్రమాదాలు జరిగినా యాజమాన్యం పట్టించుకోదు, కార్మిక చట్టాలు అమలు చేయరు, యూనియన్లు పెట్టుకుంటాకి హక్కు లేకోకుండా, అట్లాగే యజమానికి కట్టు బానిసగా ఉండే పద్ధతిలో ఈ 4 లేబర్ కోడ్లను తెచ్చారు. వీటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక సార్లు దేశవ్యాప్తంగా సమ్మెలు చేశారు. ప్రతి సంవత్సరం సమ్మె జరుగుతుంది. అట్లా కొంత వాయిదా వేసుకుంటూ వచ్చారు. కానీ మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 8 గంటల పనిని 10 గంటలు చేస్తూ ఆయన క్యాబినెట్ ఆమోదం పొందారు. అట్లాగే ఆయన ఈరోజు ఈ లేబర్ కోడ్ సంస్కరణలో, అంటే దేశంలో నయా ఉదారవాద ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయింది, ఈ విధానాల వల్లనే ఈరోజు దేశం అంతా అభివృద్ధి అయిపోతుంది అనే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 4 లేబర్ కోడ్లు తీసుకురావడం మంచి శుభపరిమాణాన్ని ఆయన చెప్తున్నాడు. అంటే దీన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే 11 సంవత్సరాలైంది కనీస వేతనాలు బోర్డు వేసినా కనీస వేతనాలు రివిజన్ చేయరు. రివిజన్ చేయకోకుండా ఇలా వీటిని స్వాగతిస్తున్నారంటే కార్మిక వర్గాన్ని యాజమాన్యులకి కట్టు బానిసలాగా, గతంలో బానిస సమాజంలో కార్మికులు ఉన్నట్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ సంఘాలు కలుపుకుని ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడ్లవల్లేరు మండలం సరి కాలువపొడి గ్రామంలో పర్యటించి ధాన్యం కొనుగోలు అంశంపై రైతులతో ముఖాముఖి నిర్వహించిన ఎమ్మెల్యే రాము. ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు రైతులకు సహకరించాలని సూచించిన ఎమ్మెల్యే రాము.
మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి. నేడు ఆయన స్వగృహం వద్ద అభిమానులు, పట్టణపుర ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పుట్టినరోజు వేడుకలు. సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో సత్తా చాటిన త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. విద్యతో పాటు విజ్ఞానం అందజేయటమే లక్ష్యంగా తమ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపిన నిమ్మగడ్డ శివశంకర్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.